ఆయుబిడ్డలటంచు ఇది ఏంటి పుస్తకం చూసి చదువుతున్నారు అనే భావన ఏంటంటే, నేను అది దాంట్లో ఉన్నప్పుడు రాత్రిపూట ఎప్పుడో ఇది ఒక కోణంలో నాకు ఇది అయినప్పుడు అది రాసిన ఇది నేను తెలివి ఉన్నప్పుడు చదువుతున్నాయి. అంతేగాని అవి పుస్తకం చూసి చదవకుండా స్వయంగా చెప్పాలి అంటే అవన్నీ భావాలు మనకు పెళ్ళిపుకో. ఆయుబిడ్డలంటూ అలమటించురే కానీ ఆత్మలో చరించలేదు. ఎంత మట్టికి సంసారం, నా పిల్లలు, నా భార్య, అమ్మ ఇంటికి సంపాదించాలి, అది చేశాను, ఒక డాబా కట్టాను, పైన మళ్ళీ ఇంకోటి వెళ్ళిపోయానే, ఏదో లాభంతో చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రకృతిలో జీవించే విధానం. ఈ కాయమే నిత్యమని తలసుట గాని ఇహచింతన వీడలేరు. ఇహచింతన, ఈ చింతన అంటే సంసారం, గృహస్థం అని. అది గృహస్థం అనేది భార్య పిల్లలే కాదు, విషయాలను పక్కన ఉన్న విషయాలన్నీ సేకరించి మనదే చెడిపోయి ఉంటుంది, మురిగి పెట్టి ఉంటుంది. ఆ మురిగిని ఎలా వదిలించాలో తెలుసుకుంటమే ఇది. ఉన్నదే సుఖముంటే గాని ఉపదేశ సారము గ్రహించలేరు. ఉపదేశ సారం అదే మన గురువు గారు ఉపదేశం ఈ విధంగా ఇచ్చారే. ప్రతి ఇంద్రియానికి, ప్రతి అవయవానికి కూడా ఉపదేశాన్ని ఈ విధంగా మనకు చక్కగా విపులంగా చెప్పారు. ఏ విధంగా వీటిని తగ్గొట్టుకోవచ్చు, ఈ కర్మేంద్రియాలను ఎలా దాటవచ్చు, జ్ఞానేంద్రియాలను ఎలా దాటవచ్చు అని ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఉపదేశాన్ని ఇచ్చారు. ఆ ఉపదేశాన్ని అనుసరించి మనం నడవాలి అనేది. ఎక్కడెక్కడో తిరిగి చచ్చి పుట్టుటే గాని ఎందుకోసమో జన్మ ఎరుగలేరు. అక్కడ మన జన్మ ఎందుకనేది తెలుసు, అందరికీ తెలుసు. చచ్చిపోతామని అందరికీ తెలుసు. పుట్టాము, మన జీవితం ఇది. అరే ఈ పాపం చేస్తే పాప సంఖ్యలో పడిపోతామని తెలుసు. కానీ ఈ ప్రకృతి త్రిగుణాలు, సాత్విక రాజ తామస గుణాల్లో పడిపోయి మళ్ళీ ఈ పనులు చేస్తూనే ఉంటాం. ఏది జన్మమో దేనికోసమో అని ఆచి చూచి గ్రహించలేరు. ఆచి చూచి అంటే ఏంటంటే, అరే మనం జన్మ ఎత్తాము కానీ ఇది కదా మన గురువుగా చెప్పింది అని అది చూచి అప్పుడు ఓహో ఈ పని చేయకూడదు, ఈ పని చేయొచ్చు అని ముందుకెళ్ళాలి. ఐశ్వర్యం విడనలేక అధోగతి పాలవుతుందని తలచలేరు. ఐశ్వర్యం ఎంత మటుకు మనం వృద్ధిలో మన మనసులో ఏముంటుంది, అరే ఇవాళ ఏం సంపాదించాం, ఇంకా సంపాదించాలి రేపు అనే భావంతో ఉంటాం. కానీ ఈ ఐశ్వర్యం మాట అది ఆటోమేటిక్గా వచ్చి మరి మన జాతకం ఉంటే వస్తలేదు బాధే. దాని గురించి మనం చింతన పెట్టుకోకూడదు. ఒక్క క్షణ సుఖముకై శాశ్వత సుఖము పొందలేరు. ఈ ఎంతమంది ఇప్పుడు మనకు సుఖం వస్తుందిరా ఈ పని చేస్తే అని ఆ తాత్కాలిక సుఖం కోసం వెంటబడుతున్నాం. కానీ శాశ్వతమైన సుఖం ఒకటి ఉంది కదా మన గురువు గారు చెప్తుంది ఉపదేశంలో. ఆ విధంగా ఎందుకు నడవకూడదు అని ఆలోచించరు. కాంచనంబులో వేడక కైలాసేశ్వరుని చెంత చేరలేరు. కాదు ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటంటే మొట్టమొదటి ఏ అక్షరం అయితే ఉందో మళ్ళీ అదే అక్షరంతో ఎతి ప్రశ్న సరిపోవాలి వాక్యం. కాంచనంబుల వేడక, కాంత అంటే స్త్రీ యొక్క వ్యామోహం లేకపోతే డబ్బుల యొక్క వ్యామోహంలో పడిపోయి ఈ కైలాసేశ్వరుని అంటే భగవంతుడు చేరలేదు. ఓంకారమే శ్వాసనంబని మనసులు ఎల్లవేళలా దళపలేరు. ఈ శాశ్వతం ఏది? ప్రణవం. ఈ శాశ్వతమైన ప్రణవాన్ని పట్టుకోక ఈ పెడచెవిని పెడతారు. అంటే ఇది ఆ చెవిలో ఇది ఆ చెవిలో వదిలేస్తారు. ఓంకారం శాశ్వతం అని మనసులో భగవంతుడే ఓంకారం, ఓంకారమే భగవంతుడు అని దాన్ని పట్టుకుని వదలకోకుండా గజము కందకంలో పడిన రీతి మాయను వేడలేదు. ఎలాగంటే గజం అంటే ఏనుగు ఒక చోట బుర్రలో కాలేసింది, కాలేస్తే కాలు వానికి వెళ్ళిపోయింది. వానికి వెళ్ళిపోతుందంటే ఆ కాలు తీసుకుంటే రెండో కాలు ఏం చేస్తుంది, మళ్ళీ అది బుర్రలోకి పెడుతుంది. అప్పుడు రెండు కాళ్ళు బుర్రలోకి వెళ్ళిపోతాయి, అలా ఇరుక్కుపోతాయి. ఆ విధంగా గజంలాగా
మనం ఏనుగులాగా ప్రవర్తిస్తున్నామే కానీ వెనక్కి తిరిగి చూడలేము. జగమే శాస్త్రమని జంగమ ధర్మంలో మతలు లేరు. జగమే శాస్త్రమని నీ ప్రకృతియే శాస్త్రం అనుకుంటున్నాం, నీ శరీరమే శాస్త్రం నేను అనుకుంటున్నాం. శరీరం నాది, నేను కాదు. ఈ శరీరమే శాస్త్రం అని మనం ఏం చేస్తున్నాం? జంగమ ధర్మంబులు అంటే సంస్కారాలు. జంగమం అంటే సంస్కారం. జంగమ దేవరాన్ని శివుడికి జంగమ దేవర అంటారు. అంటే సంస్కారాలు మూటలో ప్రపంచానికి అందించిన వాడు ఆ మహానుభావుడు శివుడే. చక్కని జీవితంలో పోగమటంచు జీవన విధానంబు గమనించలేము. మీరు చక్కటి జీవితంలో లౌకికమైన జీవితమే బతకడానికి ఈ ప్రకృతిలో నివసించాలంటే ఈ యొక్క ఈ లౌకికం అవసరమే. కానీ ఆ లౌకికమే కరెక్ట్ అనుకుంటూ ఈ యొక్క భగవంతుడిని వదిలేస్తున్నాం. దత్యాలు పలుకుతూ గడిపెదరువే కానీ దామోదరుని చేర్చు నేరవలేము. మనం నేను ఇంత అనుకుంటూ దత్యాలు పలుకుతున్నామే కావాలంటూ బతుకుతూ జీవిస్తున్నాం. అమ్మో ఆయన గొప్పవాటరా అనిపించుకుంటాది జీవిస్తున్నామే కానీ భగవంతుని చేరే మార్గం తలలూపుతూ గొర్రె చందంబున జీవించుడే గాని మదిలో భావంతో మొదలు లేదు. ఈ మదిలో లోన ఆ భావం ఇలా పడిపోవాలంటే ముద్ర పడిపోవాలి. అరే భగవంతుడిని మనకు రాత్రి అయినా పగులైనా ఈ నిద్రలో కూడా మనం అదే తలపులో ఉండాలి. తలుపులో మదిలో ఏమని ఓం 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 అనుకుంటూ ఉండాలి. ధాన్యంబులకై నేర్పు విద్యలు కానీ తనువు వాలించు విద్య నేర్పలేరు. ఏ విధంగా అంటే చిన్నప్పుడు బాల్యం నుంచి కూడా అరే నువ్వు చదివితే భలే గొప్పవాడు అయిపోతావు, ఇది చదివితే గొప్పవాడు అయిపోతావు అని తల్లిదండ్రులు, పొరుగులు, ఇతరులు అందరూ కూడా మనకి బాగా ఏది చేసినా ఏది చదివినా దేనికోసం మనం బాగుండాలి, మనం పెద్దవాళ్ళమయ్యి బాగా డబ్బులు ఆర్జితం చెయ్యాలి అనే భావంతోనే ఉంటాము నేర్పుతున్నారు. కానీ సంఘం అసలు భగవంతుని చేరే మార్గం ఇదిరా అని ఎవరు చెప్పరు. అది నీకు తట్టినప్పుడు ఇక అనుకుని దాన్ని అలా ఉంచి దీన్ని వెనకాలే పడాలి. ఎప్పుడు మనసులో భావన ప్రణవం మీదే ఉండాలి. నగ్న సత్యం గ్రహింపలేరు. పరమ పురుషాయని నోట పలుకుదురే గాని పరమ చండాలంబు వీడలేరు. నీకు భగవంతుని పరమ పురుష భగవంతుడు అమ్మని ఓప్పడుని అది ఇది అని అంటనే గాని తను చేసే విరుద్ధమైన పనులు చేస్తూనే మానలేడు. బక్క చిక్కిన గాని బయటపడు మార్గంబు ఎన్నలేడు. అది చిక్కిపోయి శిథిలమైపోయి రేపు పోతాడు అని తెలుసు. అదే నేను వెళ్ళిపోతున్నాను, రేపు ప్రాణం పోతుంది అని తెలిసి కూడా ఒక్కసారి అదే మనం అసలు ఏంటి ఏ ఆలోచనలు బయట విషయానందం ఆలోచనలు వస్తున్నాయి నాకు, అది కాదు ప్రణవం మీద ఉండాలన్నా నా భావన అంతా అని గ్రహించలేడు. మంచి మాటలు నుడుగురే గాని మాయ బుద్ధులు వేడలేరు. మీకు చక్కటి మాటలు మాట్లాడతారు, మంచి లౌకికమైన మాటలు మాట్లాడతారు, కానీ ఈ లోన ఉండ దీన్ని గ్రహించలేరు. ఎందరో మహాత్ములు జార తెలిసి ఉండి యవ్వన చేష్టలు ఎవ్వరూ వదలలేరు. యవ్వనంలో ఏంటి నీకు బాల్య చేష్టలు ఏంటి, యవ్వన చేష్టలు ఏంటి, వృద్ధాప్య చేష్టలు ఏ విధంగా మనం ప్రతి దాంట్లోనూ ఏ విధంగా మానవుడు ఉంటున్నాడు అని గ్రహించగలిగితే యవ్వన చేష్టలు మానేసుకుని రంగనాథాయని పలుకులు ఎన్నో పలుకుదురు కానీ మాయా జీవితము మానలేరు. ఇక్కడ లేరు అనేది ఏంటంటే ఇక్కడ రంగనాథ భగవంతుడా రంగ అంటే పాండురంగ అంటే అసలు ఎవరు దశావతారాల్లో ఏ పాండురంగ అనే పేరే లేదే. మరి పాండురంగుడు ఎవరు? పాండురంగుడు ఒక ఏరియా వాళ్ళు ఈ కృష్ణుడిని పాండురంగ అని పిలుస్తారు. అందుకని అంటే కృష్ణుడు వాసుదేవుని యొక్క పేరే పాండురంగుడు.
రంగనాథాయని పలుకులు ఎన్నియో పలుకుతారు కానీ మాయ జీవితం మానలేదు. మాయ మనం మాయ కమ్మేసి ఉంది. చిన్న మాయ ఎలాగంటే చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెనుమాయ, ఇది స్వాహ అది స్వాహ. చిన్న చేపను పెద్ద చేప ఏం చేస్తుంది? ఆహారంగా తీసుకుని మింగేస్తుంది. అలాగే చిన్న మాయను తల్లి కడుపులో మాయ చిత్తులో కొడుకుని బాల్యం మనకు ఏమి తెలియదు దీంట్లో ఉండి బయటపడామంటే ప్రకృతి అనే మాయ పెద్ద మాయ. ఈ చిన్న మాయలోంచి పెద్ద మాయలో పడ్డాం. చిన్న మాయను పెనుమాయ, ఇది స్వాహ అది స్వాహ. అంటే అయ్యేం శాస్త్రమైనవి కాదు, అయ్యే బోటకమైనవి. మనం చింతించాల్సింది భగవంతుడినే అని గ్రహించాలి. తలంచలేరు. లంగర్ వేసిన సందర్భంలో వచ్చి చేరి ఉన్నామని తలంపు తలచలేరు. ఎలాగంటే మనం ఒక ఓడ లేకపోతే ఒక పడవ నావ సముద్రంలో వెళ్తుంది. వెళ్ళినప్పుడు తీరానికి వచ్చినప్పుడు మనం ఏదైనా మన కార్యక్రమాలు చూసుకోవాలి, భోజనం చేయాలి, అది చేయాలి ఇది చేయాలని కాకపోతే అది తీసుకుని అన్ని చేసుకుని అప్పుడు మళ్ళీ ప్రయాణం సాగిస్తాం. అక్కడ లంగర్ వేస్తారు. లంగర్ అంటే అక్కడ ఆపేస్తాను, అది పట్టుకుంటుంది గట్టిగాను వెళ్ళనిపోకుండా, కెరటాలకే ఎగిరి పడుకోకుండా పట్టుకుంటుంది. మనం లంగర్ వేసిన విధానంగా మనం వచ్చి ఈ జన్మలో ఇచ్చాం కానీ ఈ జన్మ శాస్త్రం కాదు, ఇంకా మనం నడవాల్సింది ముందుకుంది దారి అని తలచలేరు. వక్ర మార్గంబు ఛేదించి వెంకటేశుని చెంత చేరలేరు. శంకరాయని నోట గుడివెదర గాని అర్ధనారీ తత్వంబు తెలియదే. వెంకటేశ్వరుడు ఇవన్నీ కూడా ఏంటంటే సాకార రూపాలు మనం పోయి చెప్తున్నాం. సాకార రూపాలే మనకు అర్థం అవుతాయి. ఎందుకంటే మన కళ్ళు దీంట్లో ఉండే సాకారంగానే వచ్చినాయి కనుక సాకార రూపాలే తిలకించగలుగుతాయి. బయట లోనికి అంతర్గతం అవ్యక్తమైన దీన్ని గ్రహించలేవు. ఇవి ఎటగు శంకరాయని పలుకుతాం మనం, కానీ అదేంటి అర్ధనారీ తత్వం. శంకర అంటే మనం మగడే కదా పురుషుడే కదా అనుకుంటాం, అది తప్పు. శంకరాయ అంటే అర్ధనారీ, పురుషుడు కాదు, పురుషుడు స్త్రీ రెండు కలిసే ఉన్నాడు అని అర్ధనారీ తత్వాన్ని మనం గ్రహించాలి. సత్సంగముల అటంటు చరించుడే గాని సత్య జీవనం గడపలేరు. సత్య జీవనం సత్యం పలకొచ్చు. ఎరా నువ్వు ఒక మంచి బాగా ఉన్నతుడైన వాడి ముందు తప్పు చేశాడని చెప్పాలంటే నువ్వు ఒక అబద్ధం ఆడకుండా ఒకసారి చెప్పొచ్చు, కానీ నువ్వు సత్య జీవనం చేసి, సత్యం వేరు సత్య జీవనం వేరు. సత్యం అంటే ఒకసారి చెప్పగలిగేది, సత్య జీవనం అంటే కంటిన్యూ చేయగలిగేది సత్య జీవనం. ఆ సత్య జీవనం గడపడం చాలా కష్టం. సత్య జీవనం గడపలేరు. సద్వర్గములలో చరించుడు కానీ సన్మతముల గోడము తెలియలేదు. సన్మతాలు మీరు ఏంటంటే మా మతం గొప్ప, మా మతం గొప్ప, అద్వైతం గొప్ప, లేకపోతే క్రైస్తవ మతం గొప్ప, ఏ తెగలో ఉండేవాడు ఆ తెగ నాదే గొప్ప అనుకుంటారు. కానీ అదే అన్నీ కలిసింది ఏదైనా ఒకటే. మనం షడ్వర్గముల్లో చరించుడే కానీ సన్మతముల గోడం తెలియదు. ఏ మతమైనా దాని గోడం ఏంటి? భారత భాగవత రామాయణ గీతాది సుశాస్త్ర పురాణపు మర్మములని, ఈ మర్మం ఏంటి? ఏ శాస్త్రం ఎవరు చెప్పినా క్రైస్తవ మతం అవని, మామదీయ మతం అవని, హిందూ మతం అవని, మా మతం గొప్ప అనే స్థాయిలో ఉన్నారంటే నీకు ఇంకా భగవంతుడంటే ఏంటో అర్థం కాలేదన్నమాట. ఏ మతమైనా భావన ఒకటే. ఆడి మతం ప్రకారం ఆడి కోవ ప్రకారం వాడు ఆచరిస్తున్నాడు, మన కోవ ప్రకారం మనం ఆచరిస్తున్నాం, ఏదైనా ఒకటే కదా అని గ్రహించగలిగిన వాడు ఉన్నతుడు. హంస పలుకుదురే పెక్కు హింసలు చేయురే గాని సోహం జ్ఞానం చదువులేరు. హంస పలుకు చక్కగా మెత్తగా లౌకికమైన మాట్లాడతారే కానీ అది సోహం ధ్యానం చేయాలి. సోహం ధ్యానం, సో అంటే అది, హం నేను, ఐఆమ్ దట్ అని అర్థం. హంస సోహం, సోహం అంటే ఏంటి? హంస సోహం, నేనే అతను, అతనే నేను అని భగవంతుడిని నేను అనుకుని ధ్యానం చెయ్యాలి. కర్ణవశం బొకయించుగా దైవకృతం బొకయించుగా మనసు వికారం బొకయించుగా మానదు ప్రాణులకు. ప్రతి ప్రాణి కూడా పూర్వజన్మ కర్మలను బట్టి వీడు జన్మిస్తాడు, దాన్ని బట్టి వాడు నడుస్తూ ఉంటాడు.
అటు ఇటు భగవంతుడు అదే మనం ఈ కర్మల్లో చిక్కుకుపోయామే, భగవంతుడు అనేవాడు ఒక ఉన్నాడు కదా, ఎంత మనం పడాలి కదా, మనమే భగవంతుడు కదా అనే భావంతో చేస్తూ ఉంటే దైవకృతం ఉపయోగించుకో. ఓహో నీవు ఎవరు గ్రహించలేకపోవచ్చు నీ మనసుని గ్రహించేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే దైవకృతం ఉపయోగించుగా. మనసు వికారం, మనసు ఎంత మటుకి వికారం పనులు చేస్తూ ఉంటుంది. అది ఎందుకంటే మాయ నుంచి ఉత్పన్నమైంది మనసు. భగవంతుడిచే మాయ ఉత్పన్నమైతే మాయలోంచి ఉత్పన్నమైన మనసు మనకు అంటుకుంది కనుక దాన్ని వదిలించుకోవాలంటే మనం భగవంతుడి వెనకాల పడటమే మార్గం. హరి ఓం నమో నారాయణ. ఇక్కడ రామనామముతో రత్నాకరుడు రుచి అయ్యి, రత్నాకరుడు అంటే రామనామముతో రత్నాకరుడు రుచి అయ్యి. రత్నాకరుడు అంటే మనకి వాల్మీకి అన్న మొట్టమొదటి పేరు, అతని పేరు రత్నాకరుడు. ఈ రత్నాకరుడు ఏం చేసేవాడు, ఎంతమందికి పక్షుల్ని వాటిని కొట్టేసేసి ఆహారంగా తిరిగిపోయేవాడు. ఎవరైనా ఆ బాటం వెళ్తుంటే వాళ్ళని కొట్టి బెదిరించి దొంగతనాలు చేసేవాడు. ఆయన రత్నాకరుడు ఏమయ్యాడు, ఈ యొక్క మునీశ్వరుడు అయిన నారదమహాముని ఒక ఇది చెప్పేటప్పటికి అక్కడి నుంచి రామనామంతోని రామ్ 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 అంటూ తపస్సు చేసి అతను ఋషి అయ్యాడు. రామ పాదం సోకి రాయే అహల్య అయ్యే. ఒక అహల్య ఏం చేసిందంటే తను చిన్న తప్పు చేసింది. ఆ తప్పుని భర్త గ్రహించి ఆయన గౌతముడు మహా సప్త ఋషుల్లో ఒకడు, ఆయన చెప్పించాడు నువ్వు రాయి అయి పడి ఉండు కాక అని. రాయి అయి పడిపోయింది. కానీ రాయి అయి పడి ఉందా కూడా, రాయి జడం కదా, అయినా కూడా దాంట్లో చిన్న ఆత్మ అనేది సూచనలో ఉండి ఆవిడేం చేస్తుంది, భగవంతుడిని తలుపుగా రాయి అయిపోయింది. అప్పుడు రాముడు అరణ్యవాసం చేస్తూ తను కాలికి తగిలింది రాయ. అప్పుడు శ్రీ అహల్య అయిపోయింది. రామపాదం సోకిన రాయే అహల్య అయ్యి. రాముని చూపుచే పరశురాముని అహం మనిషి. పరశురాముడు ఏమైందంటే రాజులు బాగా జీవితంగా రాజసికంగా అందరిని దుఃఖపెట్టి హింసిస్తున్నారు. అటువంటిప్పుడు ఈయన ఏం చేశాడు, పరశురాముడు ఈ రాజుల యొక్క గర్వాన్ని అంచి మొత్తం ప్రపంచంలో ఉన్న రాజుల యొక్క అందరినీ అహం అంచేసి ఈయన కూడా అహం వచ్చింది, అందరిని చేశాను అని వెరవేసి ఇది వస్తున్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు తను కళ్యాణం అయిపోయి తిరిగాడు. అంటే సీతాదేవిని పరిణయం ఆడి ఇది తిరిగేటప్పుడు పరశురాముడు వచ్చి రా అని చెప్పి విర్రవీగుతూ ఉంటాడు. విర్రవీగినప్పుడు రాముడు ఏం చేశాడు, తన చూపుతోనే పరశురాముడు యొక్క దాహం అంచేశాడు. రాముని పుట్టుకొచ్చే దశరథుడు మోక్షము పొందే. దశరథుడు ఏంటంటే మనం ఏమంటాం, నలుగురు అన్నదమ్ములు రాముడు భరత శత్రుఘ్నులు లక్ష్మణ శత్రుఘ్నులు అనుకుంటాం. కానీ ముందు కౌసల్యాదేవికి ఒక కుమార్తె పుట్టింది. ఆవిడ పేరు శాంత. ఈ శాంతకు సర్వ విద్యలు నేర్పాడు, మంచిగా చూశాడు. కానీ దశరథుడికి కూతురు కాదు, నా కూతురు అవసరం లేదు, కొడుకులే కావాలి అనే దీక్షతో ఒక మహామునీశ్వరుడైన ఈ శాంతాదేవిని ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. ఆయన పెళ్లి చేసేసి శాంతాదేవికి రాచరికం లేకోకుండా మునీశ్వరుడు అడవుల్లో పడి నువ్వు కూడా ఈలాగా ఉండమని ఒక లోన ఏమైందంటే పురుష స్త్రీ అనే భేదభావం బాగా అలుగుపోయింది దశరథుడికి. అటువంటి దశరథుడు తన పిల్లల కోసం, పుత్రుల సంతానం కోసం స్త్రీ అయిన ఈ శాంతని బలి ఇచ్చాడు. తీసుకెళ్ళి అమ్మాయికి ఒక సాధువుకి ఇచ్చేసాడు. అటువంటిప్పుడు రాముని పుట్టుకొచ్చే అప్పుడు ఏం చేశాడంటే దీని వలన వాళ్ళ యొక్క యజ్ఞం వలన పాయసం లభ్యమైంది. ఆ పాయసం బాగా తినటం వరకు నలుగురు పుత్రులు పుట్టారు. అయితే ఈ రాముని పుట్టుకొచ్చే ఏమై దశరథుడికి మోక్షం పొందే. అప్పుడు ఏం చేశాడు,
సరే రాముడు ఎక్కడ లేని ప్రేమ పిల్లల మీద కలిగింది. ఎందుకు లేక లేక పుట్టారు ఒకటి. అది ఈ పిల్లల మీద ఎప్పుడైతే వ్యామోహంతో ఉండాడో ఆ విధంగా ఉంటే ఇతనికి అడవికి ఎలాల్సి వచ్చింది భార్య కోరిక వలన. వెళ్ళేప్పటికీ ఆ అమ్మ అడుగుకి వెళ్ళిపోతాడా అమ్మ అనుకుంటూ వీళ్ళ యొక్క ఉన్న వాత్సల్యంతో పిల్లల మీద ఉన్న మమత మీద అతను వాళ్ళు వెళ్ళిపోతున్నారనే భావంతో మరణిస్తాడు. అది మోక్షం వచ్చేసింది. అప్పుడు రామ అంటంలో రాముడు ధర్మంబుని నెలకొల్పుటకై సతితోడ ఇక్కట్లు కలిగి సతితోడ భార్య అయిన సీతాదేవితో ఏం చేశాడు? ప్రజలందరిని కాపాడటానికి మంచి కోసం ధర్మాన్ని నిలబెట్టడానికి అడవి పాలవుతాడు. రామనామం రతిలోనున్న మనకు మోక్షం బిచ్చుటకే. ఎందుకని ఇన్ని బాధలు ఎందుకు పడ్డాడు అంటే రాముడు ఇంత బాగా ధర్మాన్ని నెలకొల్పాడు, నిలిపాడు అదే అని మన భావనంతా కూడా రాముడి మీద ఉండటానికి, రాముడి మీద ఎప్పుడైతే మన భావన ఉందో అది మన మోక్షానికి వెళ్ళటానికి చేసిన పని. హరి ఓం నమో నారాయణ.